హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ఇలాంటి పేద మహిళకు న్యాయం చెయ్యాలని అధికారులు ఉంటే ఏం ఊడితే ఏం. ఇందిరమ్మ ఇల్లు మంజూరులో కొంతమంది నిరుపేదలకు అన్యాయం జరిగింది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకంతో సంబురపడ్డ పేదలంతా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఎంపికైన లబ్ధిదారులు ఆనందంగా ఇంటి నిర్మాణాలు చేసుకుంటుంటే బాత్రూంలో నివసిస్తున్న నిరుపేద వృద్ధురాలకు అన్యాయం జరిగిన ఘటన ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఏన్కారు మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రేపల్లెవాడ గ్రామ నివాసి బందెల అన్నమ్మ అనే నిరుపేద వృద్ధురాలు మాత్రం మరుగుదొడ్లోనే నివాసం ఉంటున్నారు. ఊళ్ళో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నత అధికారులకు పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హులు జాబితా నుంచి తొలగించారు. ఆమె కేవలం ప్రభుత్వ పెన్షన్ 2000 రూపాయలతోనే కాలం గడుపుతున్నారు. అంతకుముందు ఆమె నివాసం ఉన్న రేకుల షెడ్ గతేడాది కురిసిన భారీ వర్షాలతో కూలిపోయింది. షెడ్ స్థానంలో పూరి గొడిసె వేసుకోలేని దుర్భర పరిస్థితిలో ఉంది అన్నమ్మ. ఇంటి ఆవరణలోనే చిన్న మరుగుదొడ్డిలోనే ప్రస్తుతం జీవిస్తున్నారు. సాంకేతిక కారణాలతో తన పేరు తొలగించడం పట్ల ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు తాను ఉన్న మరుగుదొడ్డి కరెంట్ లేక టార్చ్ లైట్ దీపం బుడ్డితోనే కాలం గడుపుతున్నారు. దాని చుట్టూ పాములు తేళ్లు తిరుగుతుండడంతో రాత్రి అవుతుందంటేనే భయంగా జీవిస్తున్నానని, నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నానని అన్నమ్మ వాపోయారు. వర్షాలొస్తే పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం క్రితం తుఫాను కారణంగా తనకున్న రేకుల షెడ్ ఇల్లు కూలిపోవడంతో అప్పటి నుంచి తనకున్న బాత్రూంలోనే నివాసం ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నానని తెలిపింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలో తమ పేరు కూడా నమోదు చేశారని, మంజూరైన ఇళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన పేరు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. గత సంవత్సరం కాలంగా బాత్రూంలోనే నివసిస్తున్నానని, తనకు వచ్చే 2000 రూపాయల పెన్షన్తో జీవనం సాగిస్తున్నానని అన్నమ్మ చెబుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరుతుంది. మరి ఇప్పటికైనా ఆమె పరిస్థితి అధికారులకు కనిపిస్తుందో లేదో మరి వేచి చూడాల్సిందే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.